ఇతరులని మనం ఎప్పుడూ కూడా తక్కువ భావంతో చూడకూడదు. ఇలాంటి అనేక విషయాలని చాలా అద్భుతంగా నమ్మిళ్ళయ్య గారు అనుగ్రహిస్తున్నారు మనకి. ఇప్పుడు పూర్తి చేసుకున్నామండి 6వ పాసలని. போர்த்தியானிருந்தே உன்னை மேல் உரை பொங்குயில்காள் சேற்றில் வாழை துள்ளும் திருவன்வண்டோர் உரையும் ஆற்றல் ஆரியம் கை அமரர் பெருமானை கண்டு மாற்றம் கொண்டு வருவது ஒரு வண்ணமே. 7వ பாசனம். ஒரு வண்ணம் சென்ற போக்கு எனக்கு ஒன்னுரை ஒன் கிளியே செருவன் பூன் பொழில் சூழ் செக்கர வேலை திருவன் வண்டோர் கருவண்ணம் செய்யவாய் செய்ய கண் செய்ய కై చెయ్య కాల్. ఈయన 3వ పాసరంలో అందంగా ఎర్రగా ఉండేటువంటి స్వామి యొక్క ఆ శారీరక సౌందర్యాన్ని ఎలా వర్ణిస్తున్నారో చూడండి. కరువన్నం చెయ్యవాయ్ చెయ్యకన్ చెయ్యకై చెయ్యకాల్ చెరువన్ చక్కరం సంగు అడయ్యాళం. అడయ్యాళాలు అంటే లక్షణాలు అని అర్థం, ప్రత్యేక చిహ్నాలు అని అర్థం. శ్రీమన్నారాయణుడికి అడయ్యాళం ఏంటంటే శ్రీయపతిత్వం, లేకపోతే పెద్ద పెద్ద నేత్రాలు కలిగిన పుండరీకాక్షత్వం. వీటిని చిహ్నాలు అంటారు, వాటిని అడయ్యాళం అంటారు అన్నమాట. ఈ 7వ పాసురం ప్రతిపదార్థాన్ని చూడండి. వన్ కిళియే అందమైన చిలుకల్లారా, ఇక్కడ చిలుకలని పిలుస్తున్నారు. చెరు వన్ పూ పొడిల్ సూళ్, ఆ తిరువన్వండూరులో ఉండే తోటలటండి పోటీలు పడిపోతూ ఉంటాయిటండి, కలహాలు తోటలు ఏమిటండి, పోటీలు ఏమిటండి, తోటలకేమిటండి, కలహాలు ఏమిటండి అంటే చెట్టుట నువ్వు బాగా పెరిగావా, నేను బాగా పెరిగాను, నీకెక్కువ పువ్వులు పూసాయా, నాకెక్కువ పువ్వులు పూసాయా, ఇలాగ పోటీలు పడి అంటే విరగ పూసేస్తున్నాయి అని చెప్పడం అన్నమాట. పోటీలు పడేలాగా పూసాయి అంటే అలాంటి పోటీలు, అలాంటి తోటలతోటి సూళ్ళు చక్కగా చుట్టబడినటువంటి పుష్పాల ధూళి, చక్కగా పుష్పాలు పూసి అవి పెద్దగా వికసించేటప్పటికి దానిలో నుంచి పరాగాలు గాలికి కొట్టుకెళ్ళిపోయి గింజల్కాలు కొట్టుకెళ్ళిపోయి వేలై సముద్రం యొక్క ఇసుక ఉంటుంది కదండి గట్టు, ఆ ఇసుకంతా ఎర్రగా కనిపిస్తోంది కండి. అంటే ఎంత పరాగము పడితే ఇసుక ఎర్రగా కనిపిస్తుందండి పైన. ఇది మనం కొన్ని తోటలు చూడడానికి వెళ్ళినప్పుడు చూడండి, నేల కనపడకుండా పువ్వులే అలా జల్లేసినట్లున్నవి చాలా మంది చూసుంటారు. మా అందమైనటువంటి తోటల్లో అవన్నీ కూడా చక్కగా రాలిపోయి ఉండడం వల్ల ఆ సౌందర్యాన్ని ఒక అలంకారం చేసినట్లుగా, రోడ్ల మీద పువ్వులని పరిచినట్లుగా అడవులంతా పువ్వులు పరిచేసి ఉంటాయి. అలాంటి తోటలు కలిగినటువంటి తిరువన్వండూరు అన్నమాట. ఒరువన్నం సెండ్రు పుక్కు. మీరు ఎలాగోలాగా వెళ్ళండి అమ్మా. ఎలాగోలా వెళ్ళడం ఏంటండి అంటే వ్యాఖ్యానంలో వస్తున్న తర్వాత అసలు ఈ అందాలు చూస్తే ఇక్కడే ఉండిపోదాం అనిపిస్తుంది. చేసుకోండి మిమ్మల్ని మీరు, ఆ కళ్ళు తిప్పేసుకోండి, లోపలికి వెళ్ళాలని పనిని గుర్తు తెచ్చుకోండి, అప్పుడు లోపలికి వెళ్ళండి. ఎలాగోలా మొత్తంగా లోపలికి వెళ్ళకండి. దానికి చక్కటి వ్యాఖ్యానం రామాయణంతో సమన్వయించి తర్వాత మనం చదువుతాం. కరువర్ణం లోపలికి వెళ్ళి ఏం చేయాలండి, నలుపు కాదండి, నలుపు వేరు, లైట్ గా ఉండేటువంటి ఆ నైల్యంతో కూడిన కాంతి పుంజాలు పైకి చిమ్మేటువంటి దేహం వేరు. అర్థమైందా? బొగ్గు కాంతి వేరు, నైల్యం వేరు, ఆ నైల్యంలో కాంతి పుంజాలు వేరు. దొండ పండు ఉన్నట్లుగా ఉంటుంది.
సెయ్యకన్ కళ్ళు చూస్తే ఎర్రటి సెయ్య అంటే ఎర్రగా ఉందా అని అర్థం. ఈ సెయ్య అనేటువంటిది 4ంటికి విశేషణాలుగా కిలోమీటర్లు అంటే కళ్ళు ఎర్రగా ఉన్నాయంటే మనకి లోకల్లో కళ్ళు ఎర్రబడ్డం వేరు కదండి. ఎందుకలా కళ్ళు ఎర్ర చేస్తావు అంటారు. అంటే కోపానికి చిహ్నం, మనకి పడేటువంటి మన అందాలు ఇవి. కానీ ఆయనకు అలా కాదు, చక్రవర్తిత్వాన్ని సూచించేటువంటి చారలు ఎర్రగా చీరలు చీరలుగా ఉంటాయి. మనము విడిగా బస్ లో వద్దాం పొద్దున్నే కంటిలో అక్కడక్కడ అలా సన్నగా ఎర్ర చీరలు ఉంటాయి. అది చక్రవర్తిత్వాన్ని చెప్పేటువంటి అలాంటి నేత్రాలు కలవాడు. పద్మాలు మనకి దీనికి ప్రసిద్ధమైన శ్లోకం ఉంది చూడండి. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం, అన్ని పద్మాలే. అలాగా ఎర్రటి హస్తాలు, శయ్యకాలు, ఎర్రటి పాదాలు, శరువన్ చక్కరం, రైగా చెరువు పోట్లాటకండి. ఎక్కడ శత్రువులు వస్తారో వాళ్ళని నాశనం చేసేయాలని రెడీగా ఉండేటువంటి చక్రాయుధము, శంగు, పాంచజన్యము, అంటే ఉత్తరార్థంలో పెరుమాళ్ళ యొక్క పరమైశ్వర్యాన్ని, దివ్యమంగళ విగ్రహాన్ని అయితే అవతల ఎల్లుండి కదా 29 ఈ పదం బాగా గుర్తు పెట్టేసుకోండి, తరచుగా వస్తూ ఉంటుంది మనకి. ఏదో చూసేసాం వెళ్ళిపోతాం. అదే చూస్తున్నానండి ఇవాళ సింహవాహనం పెట్టి చూడండి. చూడడం అనేక రకాలు ఉంటుంది కదండి. ఇదిగోండి తాళం చెవులు అంటారు, తీసేసుకుంటాం వాళ్ళు వెళ్ళిపోతారు. ఎల్లుండి నుంచి మనం చూడడం వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నారు, ఎలా ఉన్నారు, ఏం చేశారంటే అబ్జర్వేషన్ మనకు ఉండదు. ఆవిడ ఎలాంటి నగలు పెట్టుకొచ్చింది, ఎలాంటి చీర కట్టుకొచ్చింది అంటే అయ్యో నేను చూడలేదు, ఏం అదృష్టడు వెళ్ళదన్నమాట. మామూలుగా చూడడం వేరు, లౌకికంగా ప్రత్యేకించి చూడడం వేరు. శ్రద్ధగా మీరు ఆయన అందాలని ప్రత్యేకించి చూడండి. ఎలాగోలాగా తిరుందకండు స్పష్టంగా చూడండి. ఎనకు ఒన్న ఉరై, నాకు ఒక్క మాట చెప్పండి. అది ఆయన చెప్పిన మాట అయితే చాలా ఆనందం. కనీసం మీరు చూసిన ఆనందానుభవాన్నైనా నాతోటి చెప్పండి. ఆయన ఆయనేని గుర్తుపట్టేలాగా చాలా జాగ్రత్తగా చక్కగా చూడండి అంటున్నారు. 7వ పాసరము, 7 వ్యాఖ్యానము. అందమైనటువంటి 7ాం పార్ట్ దీనికి అంటారు పన్నీరాయరప్పట్లో వాటిలో సాధారణ దర్శనీయ లక్షణాలు అవనై కురిత్తోడు పోగ విడుగురా. ఎవరికి చెప్పమంటావు ఇవన్నీ? ఎవరిని చూసొచ్చి చెప్పమంటావమ్మా? నువ్వు చెప్తున్నావు కానీ ఎవరిని చూడమంటావు అంటే ఆ పెరుమాళ్ళ తత్వాన్ని చూడమని ఇందులో స్పష్టంగా ఆయన ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు. 7ాం పార్ట్ 7వ పాసరము ఏంటి? శిల కిలిగళై కురిత్తు, కొన్ని చిలుకలను చూచి, ఒక చోట కోకిలలు, ఒక చోట పెద్ద చిలుకలు, ఒక చోట చిన్న చిలుకలు, ఒక చోట హంసలు. ఎన్ని పక్షులండి, ఎన్ని పక్షులండి! అవనడయ్య ఆళంగళై చొల్లి, ఆయనకి వాటికి పెరుమాళ్ళ యొక్క విలక్షణ గుర్తులని చెప్పి కండు ఆ లక్షణాలు ఉన్నాయా లేదా అక్కడ చూడండి. ఇదిగో ఇంత కళ్ళు ఉంటాయి, ఆయనకి అంత కళ్ళు ఉన్నాయా లేదా, చిగులు కళ్ళు వేసుకు వచ్చాడా చూడండి. ఆయన నీలమేఘశ్యాముడు అలా ఉన్నాడా లేదా చూడండి. ఇలా అన్ని కంపేర్ చేసుకోండి ఒకదానితో ఒకటి. ఎనక్కాగ ఒక వార్తై సొల్లుంగోళ్ ఎంగిరార్. కాబట్టి ఆ నా అన్నం అన్ని అందులోనే పెట్టించాడుగా, వరుగానే ఉంటుందిలే అని అంటారు ఇంకో పుస్తకంలో. చిలుకలు అన్నాయట, ఆ కోకిలలు అయితే కుహు కుహు అని కోస్తాయి, వాటికి పాడే శక్తి ఉంది. అమ్మ నాకంత శక్తి లేదమ్మా, నేను చెప్పలేను అన్నాయి. అంటే అమ్మా అసలు నువ్వు చెప్పక్కర్లేదు, నీ రూపమే చాలు స్వామితో సరిగ్గా పోలికకి ఎంత బాగుంటుందో. నీ ముక్కు ఎర్రగా ఉంటుందా? ఆయన దొండ పదవి పండు లాంటి పెదవి ఎర్రగా ఉంటుందా? ఇలాగ రంగు
ఒకదాన్ని ఎవరిని నొప్పించకుండా మాట్లాడటం అనేది ఒక కళ అండి. చాలా అందమైనటువంటి కళ. అయ్యో మరి రామకృష్ణ గారికి నేర్పించండి అమ్మా. ఎందుకండి మీరు మాట్లాడడం, మీరు ఎంత బాగా మాట్లాడారు, మీ పద్ధతి మీది చాలా బాగుంది. ఇలా అనడం వేరు. నేను దిగాలి కదా అన్నాం అనుకోండి టప్మని కొట్టినట్టు అవుతుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా మాట్లాడటము అనేటువంటిది చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. ఒక వண்ணం సెండ్రపుకో అందమైన చిలుక ఒక విధంగా పోయి ఇది ఒక 2 పడియాగా అరుളിచ్చేవారు. ఒక విధంగా చెప్పడం ఏమిటండి? అంటే నువ్వు వెళ్ళడానికి దారిలో నీకు చాలా అడ్లు ఎదురవుతాయి, అవరోధాలు ఎదురవుతాయి. అవి వెళ్ళిపోదామంటే అడుగడుగునా ఏవోటి వస్తాయి. ఏమొస్తాయమ్మా? ఇత్తల తనిమై నినయ్యాదే పోయి నెరకయ్యాలే. దగ్గరకు వెడుతుంటే అయినా మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండరా, నా కోసం ఆ మాత్రం కష్టపడలేరు అంటాను చూడండి. ఇది ఆ ఎక్స్ప్రెషన్, నా కోసం ఆ మాత్రం కష్టపడలేరు. ఏమిటి? పోర మొదలిగల ఎరుప్పర్. ఆ పెద్ద మనుషులు అంటే, ఆ పెద్ద మనిషి అంటే ఇక్కడ ఈ ప్రణయ రోషం పదం ఇక్కడ ఉందండి వ్యాఖ్యానంలో, ఈ పాసురంలో. అంటే ప్రణయ కోపాన్ని ఆ పెద్ద మనిషి ఉన్నాళ్ళండి, ఆయన ఉన్నాళ్ళండి. అంటే ఎంత నిష్ఠూరంగా ఉంటుందో. వచ్చారండి మహానుభావులందరూ వచ్చారు అంటే అనుకోండి, ఒక వ్యక్తిని చూసి అవతల వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేసామో మన మాటలో మనకి తెలిసిపోతుంది. అలాగే ఇక్కడ మొదలిగళ ఎరుప్పర్ అలా ఆ పెద్ద మనిషి మీరు ఎడుతుంటే రానియకుండా తన అందాలు చూపించి మిమ్మల్ని ఆపేస్తాడు. నాకు తెలుసు ఆయన వేషాలన్నీ కూడా. లోపలికి రానేడు మిమ్మల్ని. మేలన పిరంబుగల్ విజం, ఎన్ని అవరోధాలు కల్పిస్తాడో లోపలికి వెళ్ళకుండా. అవరోధాలు అడ్లు అనేవండి 2 రకాలుగా ఉంటాయి. వెళ్ళలేకపోవడం అనే నెగటివిటీలో తీసుకునే అడ్లు కొన్ని, అలా కాకుండా ఆ అందాలు చూస్తూ ముందుకి అడుగు పడకపోవడం అనే అవరోధం ఒకటి. ఎంత బాగుంది ఈ ఆళ్వారు చెప్పినటువంటి ఈ సమన్వయం. ఆయన చాలా తెలివైన వాడు అండి. అడ్డుపడ్డట్టు కనపడ్డు కానీ ఎదురుకుండా వచ్చి నిలబడతాడు. ఈ బాబా ఎంత అందమా అని మీరేమో అలాగా కళ్ళు పెట్టుకు చూస్తుంటారు, వెళ్ళడం మర్చిపోతారు, నా మాట మర్చిపోతారు, అన్ని గోవిందా అయిపోతాయి. కాబట్టి ఇవన్నీ దాటుకొని మీరు వెళ్ళాలి. అత్తై పొరుత్తు వాటన్నిటినీ సహించి, అమ్మో ఇప్పుడు చూడకూడదు మనసు కంట్రోల్ చేసుకోండి. పోయి పువ్వుగోళ్ లోపలికి ప్రవేశించండి. ఎన్ని అడ్లొచ్చినా సరే మీరు వాటిని దాటి జాగ్రత్తగా లోపలికి వెళ్ళిపోండి. ఒక్కసారి మీరు వెళ్ళిపోయారా, ఇంకా ఏదో విధంగా ఒకసారి ప్రవేశించారా, మనం అనుకుంటామే ఒక కోవిలు కడతాం, ఒక శ్రీరంగం కడతాం, ఒక ముక్కోటి ఏకాదశి పడతాం, ఆ లోపల పడిపోయామా చాలండి, ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాం చాలు, అక్కడ పడిపోయామా చాలండి అయిపోతుంది. ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఉంటుంది చూడండి. అలాగా ఆళ్వార్లు అంటున్నారు ఇక్కడ, ఒక్కసారి వెళ్ళారా చాలు, మీకు ఎలాగోలాగా ఆయన అందాలన్నీ కూడా చక్కగా కనిపిస్తోంది అని. అంటే ఇక్కడ అత్తయ్య పొరుత్తు పోయి పొంగోళ్ళు అన్నయ్యే వజీలే, అన్నయ్య అనగానే రెండో అర్థం భట్టరు వారు చెప్పడం, వజీలే నంజయ్య పహరికం భోగ్యతయ్యై ఉడైత్. మీ మనస్సు దోచేసుకోవడానికి దారిలో కనపడతాడండి బాబు. అందాలు చూపిస్తూ ఉంటే ఓహో ఈయన అని అక్కడ నిలబడిపోతారు, అక్కడ పనులు అయిపోతాయి. జాగ్రత్త, ఆ మోసాలన్నీ జాగ్రత్తగా గమనించుకోండి. అది కాల్ తాజాదే వరింది ఒరుపడి సండ్రిపుకు కాల్ తాజాదే. కాళ్ళు ఆడవు, వెళ్ళాలనిపించదు, అలా నిలబడిపోవాలనిపిస్తుంది. కోయిలే కడుతుంటా అనుకోండి, కొంతమంది మరీ జాగ్రత్తగా అన్ని చక్కగా చూస్తూ వెళుతుంటారు. కొంతమంది వెళ్ళిపోవాలి లోపలికి వెళ్ళిపోవాలి, సేవింగ్ చేయాలనుకుంటారు. ఆ వెళ్ళలేని స్పీడ్ గలవాళ్ళు వీళ్ళని అంటారు, సర్లేవే బాబు అవన్నీ తర్వాత చూడొచ్చు, ముందు లోపలనాడు అని లాక్కొని పోతూ ఉంటారు చూడండి. అలాంటి పరిస్థితి అన్నమాట. సతదంత పురద్వారం సమతీత్య జనాకులం ప్రవివిక్తాం తతకక్ష్యాం ఆజగామ పురాణవిత్. వెంటనే ఏమన్నా అలాంటి పరిస్థితి ఎక్కడైనా వస్తుందండి అంటే బ్రహ్మాండంగా వస్తుంది. సుమంత్రుడు రాముడి
రాముడి యొక్క దర్శనం కోసం లోపలికి వెడుతున్నాడండి. ఆ వెళ్ళేటప్పుడు అసలు అంతఃపురం ఎంత అందమో. అంతఃపురాలు మనం మైసూర్ బిల్డింగ్స్, ప్యాలెస్లు అంటుంటాం చూడండి. మనం అంతా ఎక్కడ చూస్తామండి? ఓహో ఇలా ఉందా ఇలా ఉందా అని అలా చూస్తేనే 3-4 గంటలు బట్టి ఏం చూసామో గుర్తు లేకుండా అయిపోతుంది చివరి కదా. అలాంటిదండి దాని మీద ఉన్న శిల్ప కళ, అందాలు, ఆ ఏనుగులు, ఆ నాట్యమాడే బొమ్మలు, అవన్నీ చూడడానికి ఒక జీవితకాలం సరిపోదు. అలాంటి అంతఃపురాన్ని దాటి పాపం ఎలాగో లోపలికి వెళ్ళాడు అంటారు వాల్మీకి. ఎలాగా? అంతఃపుర ద్వారం సమతీత్య జనాకుల, ఎలాగో దాటి లోపలికి వెళ్ళాడు. ఏమండి అంత కష్టంగా ఉందండి దారి? దారి కష్టం కాదు, అందాల కష్టం ఎదురైంది. నన్ను చూడు నన్ను చూడు అంటూ ఆ అందాల కష్టం ఎదురైతే ప్రవివిక్తాంతతః కక్ష్యాం ఆజగామ పురాణవిత్ అధ్యాకాండే రామాహ్వానార్థం తదంతఃపురం గచ్చన్ సుమంత్రః. రాముణ్ణి తీసుకురావడం ఆహ్వానించడం కోసం సుమంత్రుడు పిలవడానికి వెళ్ళినప్పుడు ఏమండి ఆయన ఎప్పుడు ఉండే కంచుకండి, అక్కడే ఉండేటువంటి వాళ్ళే వాళ్ళందరూ, ప్రతిరోజు చూసేవాళ్లే. అయినా ఎప్పటికప్పుడే నిత్యనూతనాలుగా అంత కనపడుతూ ఉంటాయి. అయ్య బాబాయ్ ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయని మనస్సుని ఆకర్షించేస్తూ ఉండేటువంటి ఆ శిల్ప సంపదని, అంతఃపుర ద్వారాన్ని ఎలాగో దాటాడు అని ఒక ఉదాహరణ ఇచ్చారండి. అది ఒక ఉదాహరణ. 2, పొన్నయ్యను ఆడ కవాడంగళందు కుక్కు ఎన్నమా పోలే. పెరిగి తిరుమలలో వైకుంఠ మార్గాన్ని వెళ్ళేటప్పుడు జీవుడు వైకుంఠానికి వెళ్ళిపోతుంటే ఆ వైకుంఠంలో పెరుమాళ్ళని చూడాలి. పెరుమాళ్ళని చూసేలోపు ఆ ద్వారాలు, ఆ లోకాలు, ఆ అందాలు, ఆ అతివాహకులు, వాళ్ళ చేతిలో అలంకారాలు, అమ్మో ఎన్ని చూస్తూ వెళ్ళాలి. ఇది మనందరికీ వర్తిస్తుంది. కొందరం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతుంది మనసు అంతే. కొందరు దారిలో ఉన్నవన్నీ ఆస్వాదిస్తూ అక్కడికి వెళతారు. ఈ 2 రకాలు మన జీవితాల్లో ఎదురవుతాయి కదండి. అందువల్ల అన్నిటినీ గమనించే శక్తి, యుక్తి అందరికీ ఉండదు. ఆ దేవుణ్ణి చూడాలంటారు, ఆ దేవుణ్ణి చూసాం వచ్చేసాం అయిపోయింది. ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, చుట్టూ ఏమున్నాయి అంటే కొంతమందికి అదృష్టం, పరిశీలనాత్మకత ఉంటుందండి, చక్కగా చూసేటువంటి శక్తి ఉంటుంది అన్నమాట. అలాంటి దాన్ని ఇక్కడ తిరుమంగయ్యాళ్వారు పెరిగి తిరుమలలో ఆ వైకుంఠ మార్గాన్ని వర్ణించినట్లుగా ఎన్నుమా పోలే. నెక్స్ట్ పేజీ అంటే 26వ పేజీ. సరాంసి చ సుపుల్లాని నదీశ్చ విమలోదకాః నిరీక్షమాణా జగ్ముస్తే దూతాః కార్యవశాదృతం. ఆ తర్వాత 2వ ఉదాహరణ ఒకటి ఇచ్చారు రామాయణంలో. దశరథ చక్రవర్తి సరే రామచంద్రుడు అడవికి వెళ్ళిపోయాడు, హా రామ అంటూ దశరథుడి ప్రాణాలు కూడా ఆయన వెనకాల వెళ్ళిపోయాయి. తీరా కొడుకులు 2 అటెళ్ళిపోయారు, 2 ఇటెళ్ళిపోయారు. ఎంతమంది ఉన్నా ఒకటేనండి. చివరికి ఉండవలసిన వాళ్ళు ఒక్కొక్కసారి ఉండదు. 10 మంది ఉన్నా కూడా చివరికి సంతానం దగ్గర ఉండే భాగ్యం లేకపోతే అలాగే ఉంటుంది. సరే ఈ భరతుడితో శత్రుఘ్నుడు వెళ్ళిపోయాడు. ఆ శత్రుఘ్నుడిని తీసుకురావడం కోసమని మృతే దశరథే భరత ఆహ్వానార్థం గచ్చంతో దూత, ఆ భరతుడిని పిలవడం కోసం దూతలు వెళుతున్నారండి. ఆ వెళ్లే వాళ్ళు సరాంశ పుల్లాని, దారిలోనండి వెళ్ళేదేమో దుఃఖ వాతావరణం చెప్పడానికి, దుఃఖవార్త చెప్పడానికి. దారిలో ఎదురైనవేమో అసలు నీరు కనపడడం లేదండి, పువ్వులు ఆకులే, అన్ని పద్మాలు అలాగ. సుబహూదకాః, ఎంత బాగుందో, దృష్టి ఆకర్షించేటువంటి సరస్సులు అన్నమాట. నిరీక్షమాణ, చూశారు వాళ్ళు, భలే ఉన్నాయి అనుకున్నారు అంతే తప్ప జగ్ముస్తే దూతాః కార్యవశాదృతం, తొందరగా వెళ్ళాలి కాబట్టి ఆగకుండా వెళ్ళిపోయారు. ఆనందంగా వెళ్ళినా అన్నీ గమనించలేం.
దుఃఖంగా వెళ్ళినా అన్నీ గమనించలేం. గమనించడం అనేటువంటి లక్షణం ఉంటే ఎలా వెళ్ళినా అన్నీ గమనించగలం. ఆ విషయాన్ని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. కార్యవసరాయి కళ్ళు పోనారుగళ్ళు, ఒక కార్యం కోసం వెళ్ళేటువంటి వాళ్ళు అప్పటి ఏ భోగ్యతై అడవిదం తిరుక్కయ్యాలే. ఇంతకీ ఈ వ్యాఖ్యానం అంతా ఎందుకు చెప్పారండి? ఈయన కూడా ఈ చిలుకలకి కూడా పెరుమాళ్ళ దగ్గరికి వెళ్లేలోపు పెరుమాళ్ళు తిరువణ్వండూరు ఊరి భోగ్యతను చూపిస్తారటండి. అక్కడ ఆగిపోతారేమో చూద్దామని ఒక పరీక్ష పెడతారనమాట. యువతిల్ కాల్తాడే పోయి పువ్వుగై శాలపణియా ఇరుక్కుం. కష్టమైనా సరే మీకు వాటిని విడవడం చాలా కష్టం. అంత అందాలని చూడకుండా మనస్సు తిప్పేసుకుని వెళ్ళిపోవడం చాలా కష్టం. అయినా సరే మీరు ప్రయత్నం చేయండి. నాకు ఎందుకండి, నా కోసం ఈ పని చేయలేరా మీరు? నేను చూడండి అంత బాధపడిపోతున్నాను. నాకు నా గురించి మీకు అక్కడ ఎన్ని అడ్డంకులు ఎదురైనా నన్ను తలుచుకోండి ఒకసారి. అయ్యో పాపం ఆళ్వార్ నాయక కోసం మాత్రం చేయొద్దా అని మీకు మనసులో జాలి బయలుదేరుతుంది. నేను చూసారా అలా ఉన్నారు. పరిభవత్తుకు కడుక్కిరాయి కలాంబడియో నా నిరెక్తిరదు. నా కోసం ఇదిగో ఇలా అవమానాల పాలై ప్రియుడి చేత ఇలా ఉన్నటువంటి నా కోసం మీరు ఈ చిన్న కష్టాన్ని భరించలేరా? వెళ్ళలేరా? మనసును రాయి చేసుకుని వెళ్ళలేరా అని ఏ పశ్య శరీరాన్ని నివేదితమామింగిరిపడియే వడవై కాట్టెక్కరాళ్ళు. మళ్ళీ రామాయణం అన్నమాట. మహర్షులందరూ కూడా రామచంద్రుడు వచ్చినప్పుడు అడవిలో ఏ విపస్య శరీరాన్ని మునీనాం భావితాత్మనాం హతానాం రాక్షసై ఘోరై బాహూనాం బహుధా వినై ఇత్యారణ్య కాండే రామం ప్రతి ఋషయః. ఇదిగో రామచంద్ర, ఈ దేహం చూడు, ఈ గాయాలు చూడు, ఈ బాధలు చూడు అని రాముడికిట ఒక్కొక్కళ్ళు వచ్చి ఒకళ్ళు చేతులు, ఒకళ్ళు కాళ్ళు, ఒకళ్ళు నుదురు ఇలాగ బాధలన్నీ చూపిస్తుంటే అయ్యయ్యో నేను మీ దగ్గరికి రావాల్సి ఉండగా ఇన్ని బాధలతో మీరు నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటున్నారే. రాజు కర్తవ్యం అది కాదు కదా, తానే వెళ్ళి రక్షించాలి కదా. అలా చేయలేకపోయా నేను సిగ్గుపడిపోయాటండి రామచంద్రుడు. శ్రీరేషాహి మమ అతుల, నాకు చెప్పనేనంత సిగ్గు వస్తోంది అన్నట్లుగా. అది ఒక ఉదాహరణ అండి. రెండోది ఏమిటి? నివేదయతమాం క్షిప్రం. విభీషణుడు వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయతమాం క్షిప్రం విభీషణముపస్థితం. ఇది యుద్ధకాండే విభీషణ అది అది ఇగో సర్వలోక శరణ్యాయ రాఘవాయ, అన్ని లోకాలని రక్షించే రాముడికి నన్ను రక్షించమని చెప్పండి. ఏమండి, నన్ను రక్షించమని చెప్పండి అది కదా ముందు చెప్పాలి. కాదు, లోకాలన్నీ రక్షించేవాడు అయ్యా, నన్నెందుకు రక్షించవు అని అడిగినట్లు అన్నమాట. అందువల్ల ముందు ఆ పదాన్ని ప్రయోగించాడు వాల్మీకి మహర్షి అనేటువంటిది చాలా అందంగా చెప్పడం. నివేదయతమాన్ చెప్పి దేహాన్ని చూపించినట్లుగా. అంటే ఇక్కడ సంబంధం ఎలాగ కనెక్టివిటీ ఏంటండి? ఆగిపోవడానికి అందాలు అడ్డుపడ్డాం, ఆగిపోవడానికి దేహస్థితి అడ్డుపడ్డాం. ఆ పాయింట్ తీసుకుంటే ఎన్నై కన్నా ముంగళకు నా దైన్యాన్ని చూసిన మీకు భోగతయిలే నెంజు సల్లదల్ అని భోగాలన్నీ అడ్డుపడతాయి. పరిభవం కన్నిరాయిత్తల్ సెయ్యలాంబడిరి సెయ్యలాంబడియో నిరిక్కిరదు. అలాగా అలాంటి అందమైనటువంటి నా పరిస్థితి చూస్తే మీకు భోగం మీద దృష్టి నిలబడదు. ఇది చాలా సహజమైనది, చక్కటి స్టేట్మెంట్. మనం ఒక ఆతృతలో ఉన్నప్పుడు, ఒక దుఃఖంలో ఉన్నాం అనుకోండి, అబ్బాయి ఈ నగలు చూడు, ఈ చీరలు చూడు, ఇవి చూడు, తోసి పాడేస్తాం. జాలిగా ఉన్నప్పుడు భోగాల మీదకి మనస్సు వెళ్ళదు. దురదృష్టం మీకు అడ్డుపడి ఏదో ఆగకుండా దగ్గరికి వెళ్ళనీయకుండా చేస్తుందేమో అని వెనక్కు ఆ మాట నన్నుసార్లు చెప్తున్నారు అనమాట. కార్యం చెయ్యవారు కవై పార్క వండుమో, ఇది స్టేట్మెంట్.
ఇతరులకి సహాయపడాలనుకునే వారికి ఈ అందాలు భోగ్యతలు అడ్డు పెట్టగలవా? మనం ఒక పని చెయ్యాలనుకున్నప్పుడు మధ్యలో వేటినో చూసి ఆగిపోం. ఆ పని పూర్తి చేయడానికే మనం ప్రయత్నం చేస్తామనేటువంటి స్టేట్మెంట్ చూడండి. పిరర్ కార్యం செய்வார்க்கு, ఇతరులకు ఉపకారం చెయ్యాలనుకునే వారికి అவை பார்க்க ஒண்ணுமோ, వాటి మీకు దృష్టి పోతుందా? పోదు. లక్ష్య శుద్ధి అంటారు దీన్ని. ఒన్నురే ఒక వార్త సొల్లు. ఇదిగో నేను ఇక్కడ 100 రకాల బాధలు పడుతున్నా, వీడు తెచ్చినట్టున్నాడు ఇక్కడ కనీసం కూడా ఒక్క మాట చెప్పండి. మీరు అన్నీ చెప్పలేకపోవచ్చు, పెట్టాడు కనీసం ఒక్క మాట చెప్తున్నాడు చెప్పండి. ఇందా నుంచి. ఇక్కడ ఈ ఒక వార్త 2-3 అర్థాలు ఇచ్చారండి. ఈవినింగ్ నేను పడే బాధల్లో 2 ప్యాకెట్లు చాలరా? నీకు కూడా అదే పోటీ ఒకటి, మీరు ఒక్క మాట చెప్తే చాలు ఆయన నన్ను రక్షించాలనుకుంటాడు. చెప్పేది ఒక్క మాట అయినా చాలు అని 2వ అర్థం. లేకపోతే నా శరీరంలో వచ్చేటువంటి విరహ క్లేశ బాధలు ఏ ఒక్కటైనా చెవిన పడ్డా చాలు, మనసు మళ్ళీ ఇటువైపు వస్తుంది. తాగుతున్నప్పుడు కొన్నారా? ఒక్కటి అన్న దానికి మేడం బిస్కెట్లు తినండి మేడం, నేను తెచ్చాను మేడం అని మాటలలోనైనా చెబుతున్నాడు. ఒకటి, నా అవస్థలలోనైనా ఒకటి, ఆయన మనస్సు తిప్పేదైనా ఒకటి, ఏదో నాకు ఒకటి చెప్తున్నాడు, నేను కొత్తగా మీరు కొనుక్కొచ్చాను మాత్రం మీరు ఆయనకి వినండి. చక్కగా చెప్పండి. ஒரு வார்த்தை சொல்லுவாన్రి ఎన్నత్తమై సొల్లుగిరేన్ అత్తనై, నా బాధని చెప్పండి, అది ముఖ్యం. ఎలా చెప్పారు, ఏం చేశారు కాదు, మీరు ఆయన మనస్సుకి తెలిసేలా చెప్పాలి. ఇరికాల్ మట్టు చల్లుగై మిగయ్యాంబడి, ఒక్కసారి చాలు. సహృదయ ప్రపన్నాయ అంటారు, ఒక్కసారి చాలు, మనస్సుకు అర్థం అయ్యేలా ఒక్కసారి చెప్తే చాలు. ఎంబడి కిళిగడోడ అవన్నీ ఇరుపదెండ్రుమాం, భోగ్యతయ్యాలే కాల్ కట్టు పట్టు నిన్నాను ఎత్తనై. ఇవన్నీ ఎందుకమ్మా ఇన్ని అందాలు కనపడుతుంటే ఇవన్నీ చూడకుండా ఒకసారి రాఘవరావు అయ్యో ఏమనుకోకుండా వాహనాలు ఎంతో ఆనందంగా రేపే ఉన్న సూర్యప్రభ మిమ్మల్ని అన్నట్టు గుర్తుంది ఇలా నాకు. విడదీసి నిన్న చెప్పారే రేపు రావణాసురుడు సూర్యప్రభకి సీతారాములను మన విడదీసినట్లుగా మిమ్మల్ని ఆనందానుభవం నుంచి విడదీసి మిమ్మల్ని దూతగా పంపిస్తున్నాను. నేను దురదృష్టవంతురాలని. ఆర్త విషయం వరుదలయ్యానాల్, ఒకటేమో ఆర్తే, భోగ్యతై లేనందు సొల్లుదల్. అడుగడుగునా వచ్చేవి భోగ్యతలు. ఈ భోగ్యతలని దాటి ఆర్తి అనే లక్ష్యాన్ని చేరాలి. మరుద్ద పొరుత్తల్, ఇది 2 సార్లు చెప్పడం కాదండి, పునరుక్తి కాదండి. మరి ఏమిటి, గట్టిగా చెప్పడం. ఇదిగో జాగ్రత్త, డబ్బులో పట్టుకెడుతున్నావు జాగ్రత్త అంటాడు తండ్రి లోపల. వీధిలో ఎవరే అబ్బాయి జాగ్రత్తలో ఇది ఎన్నిసార్లు చెప్తారండి అంటే, అది ఎన్నిసార్లు చెప్పడం అనేది కాదు, ఆ భద్రతని గురించి తీసుకునేటువంటి ఒక శ్రద్ధ వాక్యము అన్నమాట. అలాగే ఇక్కడ కూడా నా ఆర్తిని గురించి 10 సార్లు చెప్పమని కాదు, మీరు ఒక్క మాట చెప్పినా చాలు. చెప్పినది ఆయన మనస్సుకు పట్టి ఆయన వెనక్కి వచ్చేలా ఉండాలి. నూరై ఎన్నడై అట్టం என்று சொல்லுங்கள், నా బాధనంతటిని ఆయనకి చెప్పండి ఒక్కసారి. మౌద్యం ఒన్ కిళియే, అందమైన చిలక. ఈ చిలకని చూస్తేనే చాలా అందమైన వర్ణన. స్వామి గుర్తు వచ్చేస్తున్నట్టండి. ఈ చిలుకని ఇలా చూస్తుంటే ఆయన గుర్తొచ్చేస్తున్నట్ట. ఏంటండి చిలుకని చూస్తే ఆయన గుర్తు రావడం ఏంటండి అంటే ఎలాగా అది చూడండి. ఎన్నడయ్యాటం వన్ను సొల్లుంగోల్ వన్ కిళియే మౌద్యమం. ఎల్లుండి నుంచి ఇంకా వేరే వేరే చోట్లకి వెళ్తారు, మండపాలు మారుతారు. ఆయన ఇలాగే చూసేవాళ్ళే. 4 ఒకటి చూపులో మౌద్యము అన్నమాట. పేర్చు నెమ్మదిగా ఏదో చెప్పబోతోంది. ఇగో ఇలా కబుర్లు చెప్పి నన్ను పడేశాడు. నువ్వు మాట్లాడినట్టే చిలకలా మాట్లాడి నన్ను పడేశాడు. తర్వాత వాయిల్ పజప్పుం, అదే ఆ నోటి ఎర్రతనం, ఆయనకేమో పెదవి యొక్క అరుణిమ అందమైనటువంటిది. వడివెల్ పసుమయ్యం అవనోడు పోలియా ఇరుక్కయ్యాలే, వంటి కాంతి, దేహ కాంతి. చిలుకని చూస్తుంటే మెరిసిపోతాడు. ఆయన ఇలాగే మెరిసిపోయేవాడమ్మా. అందువల్ల ఒకవైపు స్వామి, ఒకవైపు చిలుక, ఎన్ని పోలికలు
నోరు విప్పి మాట్లాడుతున్నా స్వామిలాగే ఉంది, అటు ఇటు చమక్కలాడుతున్నా ఆయనలాగే ఉంది. నెమ్మదిగా మాట్లాడుతున్నా ఇలాగే మాట్లాడేవాడు. ఇలాగా అన్ని ఆయన నిన్ను చూస్తే ఆయన్ని చూసినట్టుగానే ఉన్నాయి. కండుకొండిరిక్క అమైందిరిక్క, నిన్ను చూస్తే ఆయన్ని చూసినంత ఆనందంగా ఉంది. అంత అందమైన పక్షులు కై పుగంద ఉంగళయ్యం ఇషక్కప్పుగిరే. ఇంత ప్రేమగా ఉన్న మిమ్మల్ని నేను పాపం అంత దూరం దూతలుగా పంపవలసి వస్తాను. ఏమనుకోకండి. ఇతనై ఇదే. అందువల్ల నెక్స్ట్ పేజీ 28వ పేజీ. செருவன் பூம்படில் சோழு 27వ పేజీ. செருவன் பூம்படில் சோழு చెరువై విళప్పిపదాయే. పువ్వుల్లో పోట్లాడండి. పువ్వులు చెట్లు అవి ఇంకో పువ్వులతో చెట్లతో పోట్లాడుతున్నాయట. ఏమిటండి వాటిల్లో పోట్లాడుకునేది ఏమిటండి అని అంటే, అழகிதான பூம்பொழிலாலே சூடி பட்டிருக்கை చెరువై విళప్పిపదాయ అழகிதான పూంబడిలే. ఇదిగో నేను ఎంత బాగా వీక్షించానో చూసావా అని ఒక పువ్వు అలా తిరిగి చూసింటాడు. నేను తక్కువ అని ఈ పువ్వు ఇలా చూసింటాడు. దానికి ఆ రెండు పువ్వులు ఒకదాన్ని ఒకటి చూసుకుని, నువ్వు బాగా విరిసావా నేను బాగా విరిసాను. పువ్వుల్లో స్పర్ధ అన్నమాట. చెట్లు నేను చూసావా ఎంతెత్తు మొక్కలు, నేను నీకంటే బాగున్నానమ్మా అని. అంటే ఏమిటండి సమృద్ధిని చెప్పడం. అది పొయిటిక్ ఎక్స్ప్రెషన్ లో అంత బాగా చెప్తున్నారు మనకి నంబిళ్ళయ్య గారు అనమాట. అంగు మిథునమాయ్ నిత్య విప్రతిపత్తియాయ్ చెల్లానికం అతనాయ్. అక్కడ జంటలన్నిటికీ అభిప్రాయాల్లో ఇలాగే భేదాలు ఉంటాయేమో బహుశా. అదేంటండి వాళ్ళకి ఎందుకండి భేదాలు వస్తాయి అంటే, నువ్వు బాగున్నావా నేను బాగున్నా, నేనే బాగున్నానది. అంటే పోటీలు పడి పెరుగుతున్నటువంటి ప్రకృతి రామణీయకత్వాన్ని చెప్పడం అన్నమాట. అదావదు ఎన్నై పారాదే పువ్వై అమైందిరిక్క పారాయే. వాళ్ళు దెబ్బలాడుకోవడం ఎంత బాగుంటుందో చూడండి. ప్రియురాలు అంటుంటా, పువ్వు లాంటి నేను ఇక్కడ ఉండగా పూలకేసి చూస్తాడేంటండి అంటుంది. మరి రసికమైనటువంటి భావన. పువ్వు అన్నాడు కదా, నేను ఇక్కడ ఉండగా పువ్వులకేసి చూస్తాడేంటండి. ఎంతగా రాశారో చూడండి. ఎన్నై పారాదే నన్ను చూడకుండా పువ్వయ్యేమైంది పాతాయి. ఏంటో ఆ పువ్వులను చూసి ఓ ఆనందపడిపోతాడు. అమైంది రెక్క పార్త యావదు నాయకనై పారాదే. ఇంకా ఈవిడ నాయకుడిని చూడకుండా నమకు పువ్వే అమయ్యం ఎన్నో పాకై, నాకు పువ్వే కావాలి అని ప్రియుల్ని చూడకుండా పూల మీదే దృష్టి పెట్టిన నాయిక. అంటే ఆ పువ్వులు అంత బాగున్నాయని చెప్పడానికి కొంచెం అందంగా చెప్పేటువంటి పద్ధతి. నీ మాట అలా ఉంచయ్యా. ఏది ఆ పువ్వులు ఇలా ముందు, ఆ పువ్వులు ఇలా అంటుంటే ఈవిడ అది అలంకారం. నన్ను చూడకుండా నువ్వు పువ్వుల్ని చూస్తావేమిటయ్యా అంటుంది. ఇలా సరదాగా పువ్వుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మృతిక సంగ్రహానికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళొచ్చు, ఏ సెన్స్ రాసుకున్న ఆవిడ దగ్గరికి వెళ్ళొచ్చావు, అక్కడ దాకా వెళ్ళిపోతుంది ఆవిడ ఆలోచన విధానం. అది పువ్వుల పరిమాణం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలా అనేటువంటి ఆవిడ చలన్మల్లు మలర్సర్యం ఎంగరపడియే ఇసలి స్పర్ధతో పూసేటువంటి పువ్వులు. స్పర్ధ అంటే ఇక్కడ ఒకదానికంటే ఒకటి అందంలో యుద్ధం చేసుకుంటున్నాయంటే ప్రణయ కలహము అంటే ఒకదానితో ఒకటి పోటీపడి చాలా అందంగా ఆ ప్రాంతము తిరువన్మండూరు. ఇంకా అందమైన చెప్పారు చూడండి. శంకరవేలై తిరువన్మండూరు ఈళమణలెక్కలికడిలే విజుంద శివంద పర్యంతంగళయుడైతా ఎరెక్కై. అక్కడ ఉండేటువంటి ఇసుకటండి తిరువన్మండూరులో ఇసుక
ఏరియా దూరం నుంచి చూస్తే ఎర్రగా గోపాల్ మందిర్ ఏంటి ఇసుక ఎర్రగా ఉందని చూస్తే అదంతా ఈ పువ్వుల మీద గింజలు కాలు రాలి గోపినాథ పెరుమాళ్ కొట్టుకుపోయి వచ్చి ఆ భూమినంతటిని ఎర్రగా కనిపించండి. ఇలాంటి దృశ్యం ఒకసారి నాకు ఎలా కనపడిందంటే ఎర్ర చీరలు ఆరేసారా అనుకున్నా ఉంది. అక్కడ సముద్రపు తీరంలో ఎర్రటి చీరలు ఆరేసినట్లుగా ఉంది. ఏంటంటే ఎర్రటి పీతలు కొన్ని లక్షలండి, అవన్నీ అలాగ సముద్రపు గట్టంతా విశ్రాంతి తీసుకుంటున్నాయి. దగ్గరికి వెళ్ళి చూస్తే కాలేయడానికి ప్లేస్ లేదు, అంత భయంకరంగా అంత వ్యాప్తి అన్నమాట. అంటే అది మనం ప్రత్యక్షంగా చూసాం. ఇదేమో కింజల్కాలు మనం అటవీ ప్రాంతాల్లో పెడుతుంటే కనిపిస్తూ ఉంటాయి. ఎర్ర పువ్వులు, పచ్చ పువ్వులు, నీలం పువ్వులు, వైలెట్ పువ్వులు, అవన్నీ ఆ చుట్టంతా అలా జల్లినట్లుగా రోడ్లన్నీ అలంకారాలు చేసినట్లుగా ఉండేటువంటి అది తాదుగళాలు సున్నంగళాలు అలాంటి సైకతాలతో ఎర్రగా ఉండేటువంటి శివంత పర్యంతంగళై ఎర్రబడినటువంటి ఉడైత ఇరుక్కై ఆ ఇసుక భూములు కలిగినటువంటి తిరువణ్వండూరు అంత సైకతం ఎర్రపడాలంటే ఎంత పుప్పొడి పడాలండి, ఎంత పుప్పొడి పడాలంటే ఎన్ని చెట్లు పువ్వులు ఉండాలండి. ఇలా ఊహించుకోవాలంటే అన్ని ఎక్కువ ఉన్నాయి అని అర్థం. కడయ్యాగయ్యాలే శివంద మణలి తయ్యుడై ఆ సముద్రపు ఒడ్డు అంతా కూడా ఈ గింజల్కాలతోటి ఎర్రగా కనిపిస్తోంది. ఇవయ్యల్లావత్తలు భోగ్యమాన దేశం భోగయోగ్యముగా ఉంది ఆ ప్రదేశము. కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉంది ఆ ప్రదేశము. ఇది వెళ్ళిన వాళ్ళు దేశాలలో స్విట్జర్లాండ్ లాంటి దేశాలలో ఆ పుష్పాలు అవన్నీ చూపిస్తూ ఉంటే అయ్య బాబు ఇలా కూడా ఉంటుందా, అవి మనం ప్రత్యక్షంగా వెళ్ళి చూడలేనప్పుడు సినిమాల్లో చూస్తాం కదండి. మొత్తం తోటల మధ్యలో ఆ నాయకులు నిలబడితే అసలు ఇది మామూలు నేల లేకపోతే పుష్ప భూమి అనేలాగా ఉండేటువంటి తోటలతో ఉన్నటువంటి తిరువణ్వండూరు అంత అందంగా ఉంది అనేటువంటి మాటని చెప్తున్నారు అన్నమాట. కరువన్నం ఇంకా ఈయన గారి అందం చూడండి. ఇతరయ్యే మాగా దిక్కొండవరెక్కబడి ఈయన కూడా అలాగా నీలమేఘ శ్యాముడండి. ఈయన రంగు ఏంది స్పెషల్ చెయ్యవాయదాన్ మిగయ్యాంబడి. ఎంత ఎర్రటి పదవంటే నాను నక్కు ఎన్నా పోలే సల్లప్పు కీర్తన తిరుపవడం. ఇదిగో నీకోసమే నేనున్నా అని పలుకుతోందా అన్నట్లుగా ఉన్నటువంటి పదవి సౌందర్యం ఒకటి. చెయ్యకన్ అది ఉగ్ధమాత్రమన్నో అగవాయిలు ముండు. ఇది నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానం గొప్పండి. అలా నోటితో మాట్లాడమే కాదు కళ్ళు కూడా చెప్తున్నాయి ఆ మాటలు. అంటే అవును నిజమే అన్నట్లుగా కళ్ళని ఆడించడం అన్నమాట. ఎన్ని తోచుచిర తిరుక్కంగళ్ అగవాయిలుళ్ళకెల్లామానైతాళిరే తిరుక్కంగళ్. ఇది ఒక మంచి స్టేట్మెంట్ అండి. మనసులో ఉన్న మాటలని చెప్పే ద్వారాలు కళ్ళే కదా. అది మీ మనసులో ప్రేమ ఉన్నా కళ్ళే చెప్తాయి, కోపం ఉన్నా కళ్ళే చెప్తాయి. మనోభావ ప్రదర్శకాలు నేత్రాలే కదా. చాలా అందమైన స్టేట్మెంట్ అన్నమాట. అతై క్రియాపర్యంతమాగా అనుష్ఠీకర తిరుక్కైగళ్. ఇంకా చేతుల దగ్గరికి వచ్చారు. అండమే కాదు నువ్వే నాకు కావాలి అంటూ ఆ దగ్గరకు వచ్చేటువంటి క్రియాపర్యంతం దగ్గరికి తీసుకునేలాంటి చేతులు. అవై అతనై కుంతొత్తవిత్తం తురై తిరువడిగళ్. అలా తీసుకోవాలంటే దగ్గరకు వెళ్ళాలి, అడుగులు పడాలి. కాబట్టి పాదాలు. నిజంగా వ్యాఖ్యానం ఒకదాంతో ఒకటి లింక్ ఎలా పెట్టారో చూడండి. వెళ్ళే పాదాలు, దగ్గరకు తీసుకునే చేతులు, చూసే కళ్ళు అనే పెదవులు, ఇంత లింక్ అన్నమాట ఇదంతా. శరవణ్ చక్కరం శంగు ఇవడిగయ్యెల్లాం కాంతొట్టవత్తుమాయి. ఈ అందాలన్నీ రక్షించడం కోసమని అస్తానే భైసం కైపడిన యుద్ధోన్ముఖమాయి. భయం పడవలసిన అవసరం లేని చోట కూడా అతి జాగ్రత్తగా ఉన్నటువంటి కై గడియపోయిన రక్షిప్పుదం. కై విడాదే. ఒకటేమో చేతుల్ని వదిలిపెట్టకుండా ఉంటుంది, ఒకటి చేతిని విడిచి రక్షిస్తుంది. శంఖం చక్రంకి డెఫినేషన్ అదే. చేతి నుంచి పోయి రక్షించేది చక్రం. కై విడాదే వాయికరేలేని రక్షిప్పదు మాన దివ్యాంగుడు. నోటి దగ్గరే ఉండి తన ధ్వనితోటి ఆర్తులను రక్షిస్తుంది
శంఖము అనేటువంటిది. నెక్స్ట్ పేజీ. ఇట్టినారే ఇన్నారన్నరియేం, ఇది తిరుమంగయ్యాళ్వారు అన్నమాట. ఎన్నో మదిమయంగా పన్ను విక్కుం దివ్య ఆయుధంగా, అలాంటి ఆయుధాలు కలిగిన వాడు. పాసురంలో ఉత్తరార్థం అంతా పెరుమాళ్ళ వర్ణనం. అడయ్యాళం, ఆయన ప్రత్యేక లక్షణాలు ఏంటి? చిహ్నాలు దివ్యావయత్తో అసాధారణ చిహ్నమాగే. ఆయుధాలు ఆభరణాలు, ఆభరణాలే ఆయుధాలు. అవి ఎలా వస్తే అలా మారిపోతుంటాయి తండ్రికి. యాని రామస్య చిహ్నాని లక్ష్మణస్య చయాని వై, చాలా అందమైనటువంటి యాని రామస్య చిహ్నాని లక్ష్మణస్య చ వానర తాని భూయ సమాచశ్వ నమాంసో తస్సమాసేత్. సీత ఉంటుంది. ఇది రాముడు ఎలా ఉంటాడు, లక్ష్మణుడు ఎలా ఉంటాడు చెప్పు చూద్దాం, అప్పుడు నేను నమ్ముతాను అంటే మలరాతి వేగోరు వేగము వాడు ధవళాబ్జ పత్ర నేత్రముల వాడు. ఇంత పద్యం చెప్పేసి ఇన్ని గుణముల దీపింప నెలయువాడు వరుస సౌమిత్రి బంగారు వన్నెవా. అది సౌందర్యంగా ఉంటాడు అన్నట్లుగా ఇక్కడ తిరుకన్నే మీరెళ్ళి కళ్ళారా చూడండి. ఏదో చూసాం వచ్చాం కాదు, చాలా గమనిస్తూ చూడండి. ఎన్నైపోలే మానసమాగాండికే వ్యక్తమాగకండి. ఇప్పుడు నేను చూస్తున్నా మనస్సులో, అలా కాదు, కళ్ళతో చూడండి, ప్రత్యక్షంగా చూడండి. ఈ విషయத்தில் కాక్షీరే ప్రయోజనం. మిమ్మల్ని పంపడానికి లాభం ఏమిటంటే దర్శనమే ముఖ్య ప్రయోజనం. అది உங்களுக்கு ముற்பడపెత్తే మీరు ఎంత అదృష్టవంతులు. నేను మిమ్మల్ని పంపిస్తుంటే నాకంటే ముందు మీరు ఆయన్ని చూసేస్తారు. దర్శనం మీకు ముందు, తర్వాత నాకెప్పటికో. విరాటి కార్యం సైదాలు అవళక్కు మన్నే ఇవనక్కుం పేరు ముற்பట్టిరిక్కిమిరే పరిష్వంగో హనుమతహాయిరే. అలాగే విరాటిని చూసి వచ్చినటువంటి హనుమని సీతాదేవి కంటే ముందు పరిష్వజం కౌగలించుకున్నాడు రామచంద్రుడు. ఒకరిని చూసి వచ్చిన వారికి ముందుకు వచ్చింది. అరలెల్లాం తీరంబడి, ఇందులో వెలవెలపోయేటువంటి నేనా వెలవెలపోతున్నా విరహం వల్ల. ఇది మీరు ఇలా నా ఆర్తి తీరేలాగా కలవియిலும் పిరివియిலும் వరబడియాయిరుక్కుబడి వైకాంగిరికోళిరే. కలిసున్నా విడిపోయినా ఒకేలాగా ఉండేటువంటి ఆ సౌందర్యాలు అన్నిటినీ కూడా మీరు నన్ను ఇప్పుడు వెలవెలపోయిన నన్ను చూసి వెడుతున్నాయి కదా, ఈ దుఃఖం తీరేలాగా ఆయన చూశారు అంటే ఈ ఎడబాటులో దుఃఖము ఆయన కలవడంలో మీకు తీరిపోతుంది. అంటే అంత అందగాడైనటువంటి రాముణ్ణి మీరు చూస్తారు అన్నమాట. అది பிராட்டுக்கு அவளுக்கு முன்னே இவனுக்கு பேரும் கூற்பட்டிருக்குமிரே பரிஷ்வங்கோ அனுமதாரே இருந்திருந்த கண்ணே இத்தலையில் வர்மன்யம் கண்ணன் நெஞ்சாரெல்லாம் பெரும்படி கலவையிலும் பிரிவிலும் மறுபடியாயிருக்கும் வடிவை காட்டுங்கிறே கோளிரே சதைக ரூபரூபாயா என்னும் ముక్తి మాత్రమైపోయి అన్రికే. విష్ణు పురాణంలో ఎప్పుడు ఒకేలా ఉంటాడండి స్వామి, సదా ఏకరూపాయ, అన్ని సర్వకాల సర్వావస్థల్లో ఒకేలా ఉండేటువంటి స్వామి. అంటే విశ్లేషణలో కూడా ఏమీ చెల్లించకుండా ఇలా చక్కగా ఉంటాడు ఆయన. అవునండి, వేదం చెప్పిందిగా, ఇది ప్రణయ రోష భావం, భట్టర్ వారు చెప్పింది. అవునండి, విష్ణు పురాణాలు వేదాలు చెప్పేగా ఎప్పుడు ఒకేలా ఉంటాడని. నేను దూరంగా ఉన్నా శుభ్రంగా ఉంటాడు, ఒకేలాగా ఉంటాడు అనేటువంటి ఒక నిష్ఠురపు వాక్యం అన్నమాట. ఎన్ని ఉక్తి మాత్రత్తైపోయందుకే అత్తయ్య అనుష్ఠాన పర్యంతమాగా కొండిరిక్కర వడివై కాండుగోల్. ఆయన్ని అనుష్ఠాన పర్యంతం చూడడం, ఆ దివ్య సౌందర్యాన్ని ఆస్వాదించడం, అది ఏదో ఊహించుకోవడం కాదు, కళ్ళారా చూడడం, ఇదంతా కూడా మీకు కలిగినటువంటి మహద్ భాగ్యం, ఒక ఐశ్వర్యం. నాకంటే మీరే చాలా అదృష్టవంతులు. కాబట్టి చిలుకలారా, మిమ్మల్ని చూస్తే నాకు పెరుమాళ్ళని చూసినంత ఆనందం. ఆ ముక్కు గాని, ఆ కాలు గాని, ఆ చేతులు గాని, ఆ పలుకు గాని, ఆ శరీర కాంతి గాని ఎంత ఆనందంగా ఉందే. కాబట్టి వెళ్ళి ఆయన్ని కలుసుకొని కళ్ళారా చూసి నాకు ఒక్క మాటని నోరారా చెప్పండి
అని ప్రార్థిస్తున్నారు. పొరవన్నం చంద్రపుక్కు ఎనక్కు వండురై వంకిళియే చెరువన్ పూంపొழில் சூழ் சக்கர வேலை திருவன் வண்டோர் கருவண்ணம் செய்யவாய் செய்ய கண் செய்ய கை செய்ய கால் செருவன் சக்கரம் செங்கு அடையாளம் திருந்த கண்ணே దేవేశం కోరనాథన్న తైతమనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారి కౌచ గోవిందం కూరనాథేన చ సాకులు కేశేంద్ర సింధుం యతీంద్రం మారాదిత్యామనార్యం మమ హృది నిదే రామ పద్మాక్షనాథ తిరువరం మాసనమదై సరిగోపన్నాథం శ్రీరయ్యప్పన్నార్ మణక్కాళం చంద్రమాళ వందార కుర్మాలాదర